చెప్పండి అసలు మీరు ఎందుకు ఇక్కడ నిరసన చేస్తున్నారు? మాకు విశ్రాంత ఉద్యోగులు ఇక్కడ వచ్చి రావడం అనేది జరిగింది. 2017 సంవత్సరం నుండి మాకు రావాల్సినటువంటి బకాయిలు వేజ్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని మేము అడుగుతున్నాం. దానికి 2017 నుంచి ఈ రోజు వరకు 9 సంవత్సరాలుగా వస్తుంది. మేము చాలా ఓపిక పట్టి ఉన్నాం. మేము అడిగేది ఏంటంటే మాకు వచ్చినటువంటి వాటికి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వకు, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఏమంటున్నాం. మాకు దాచుకున్న డబ్బులు మేము 24 గంటలు కష్టపడ్డాం, సెలవులు తీసుకోకుండా పనిచేసినాం. మాకు సంవత్సరానికి 365 రోజులు సెలవుల్లో డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వలేదు. గ్రాడ్యుటీ ఇవ్వాలి, ఇన్నేళ్ళు సర్వీస్ చేస్తే గ్రాడ్యుటీ అనేది సంవత్సరానికి 21 రోజు కలిపి ఇవ్వాలి. అట్లా ఆ రకంగా ఎన్నేళ్ళు సర్వీస్ చేస్తే అన్ని 20 రోజులు 15 రోజుల సర్వీస్ డబ్బులు ఇవ్వాలి, కానీ అవి కూడా ఇవ్వడం లేదు. ఈ రకంగా మొత్తము కొన్ని లక్షలాది రూపాయలు ఒక్కొక్క కార్మికులు రావాల్సి ఉంది. మేము అడుగుతున్నది ఏంటంటే మాకు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాం. మేమేం అడుగుతున్నాం, ఇప్పుడు ఎండి ఆఫీస్ పోయి డిమాండ్ చేయడము, ఎండి ఆఫీస్ పోయి ముట్టడి అటువంటి చేయడం లేదు. మేము శాంతియుతంగా ఒక రోజు ధర్నా చేయాలని అనుకుంటున్నాం, నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నాం. ఆ నిరాహార దీక్షలో భాగంగానే మేము ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ మాకు చాలా ఆంక్షలు పెడుతున్నారు. మా కార్మికులంతా రోడ్ల మీద ఉన్నారు. మేమంతా నిరాహార దీక్షలో కూర్చోవాలి, కానీ పోలీసు వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ కూర్చోనియకుండా, మాకు సరైన ప్లేస్ ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం అని మీ రకంగా ఖండిస్తున్నాం. మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం స్పందిస్తున్నారు అసలు మీ ఇష్యూ మీద? మీ మేనేజ్మెంట్ ఏమంటుంది అసలు మీ ఇష్యూ మీద? గవర్నమెంట్ ఏమంటుందంటే మేము లాస్ లో ఉన్నాం, మేము ఇవ్వం పో అని చెప్పేస్తారు బాజాప్తా. ఈ సారథ్య కమిటీ అనేది డిఎం లెవెల్, ఆ పై లెవెల్ ఉన్నటువంటి ఈడీ లెవెల్ ఉన్నటువంటి కమిటీ వాళ్ళ పిలుపు మేర మేము ఇక్కడికి వచ్చినాం. మేము యూనియన్లతో రాలేదు, కానీ ఆల్ యూనియన్స్ దీనికి మద్దతు ఇస్తున్నాయి. ఆర్టీసీలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు ఈ రోజు మద్దతు ఇస్తున్నాయి ఈ సారథ్య కమిటీ ఇచ్చిన పిలుపుకు. అన్ని జిల్లాల నుంచి వచ్చిర్రు. తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో అన్ని జిల్లాల నుంచి ఇలా కార్మికులు వచ్చిర్రు. ఎవరి పూలదండ వాళ్ళు తెచ్చుకోరు, ఎవరి నీళ్ళు వాళ్ళు తెచ్చుకోరు, ఎవరి మందులు వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ కూర్చోవడానికి సిద్ధమయ్యారు. మేము అడుగుతున్నది ఏంటంటే మేనేజ్మెంట్ కు మేము ఎప్పుడు ఇస్తాం? వారం రోజులు ఇస్తావా, నెల రోజులకు ఇస్తావా, 2 నెలలకు ఇస్తావా చెప్పండి. మాకు చెప్తే ఈ రోజు నుంచి వెళ్ళిపోతాం. మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి మీకు ఒక 15 రోజులు ఇస్తామా, లేకుంటే 1 month లో ఇస్తామంటే మేము అందరిని వెనక తీసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు అన్నారు కదా, నేను ఒక మాట అడుగుతాను. మీకు సంవత్సరం క్రితము సర్క్యులర్ రిలీజ్ చేసారు, అవునా? ఇచ్చేస్తాము కొన్ని రోజులలో అని చెప్పేసి సర్క్యులర్ రిలీజ్ చేసే మీకు అమౌంట్ రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. మరి ఒక మాట చెప్తే మేము వెళ్ళిపోతాం అంటే తర్వాత కూడా అట్లనే దాటి వేస్తారు అనుకోండి. మాకు బాండ్ రాసి ఇవ్వాలి. ఇప్పుడు బాండ్ రాసి ఇచ్చి ఒక హామీ ఇస్తే మేము పోతాం, కానీ మాకు మేనేజ్మెంట్ రావాలి, ఒక ఎండి రావాలి. ఇక్కడ ఎండి వచ్చి మీకు అందరికి ఇస్తానని చెప్పండి, మేము నమ్ముతాం. ఎట్లా అంటే సంస్థలో పనిచేసినాం, ఒక్కొక్కరు 35 ఏళ్ళు పనిచేసినటువంటి కార్మికులు ఇక్కడ ఉన్నారు. సంస్థ ఉప్పు తిన్నాం, సంస్థకు మేము ద్రోహం చేయదలుచుకోలేదు, సంస్థ మీద మేము దౌర్జన్యం చేయదలుచుకోలేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మాకు వచ్చినటువంటి రిటైర్మెంట్ వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ, మా పిల్లలు పెళ్లి చేయడానికో, పిల్లలు ఉద్యోగాలు లేకుంటే ఏదైనా చిన్న పనులు చేసుకోవడానికి మేము డబ్బులు ఇచ్చినాం. ఇవాళ మాకు తినడానికి తిండి లేదు. మా ఈపీఎస్ 95 పెన్షన్స్ వీళ్ళంతా ఒక్కొక్కరు 1000-2000 పెన్షన్దారులు ఇక్కడ ఉన్నారు. ఆ 1000-2000 పెన్షన్దారులతో ఉన్నటువంటి డబ్బులు పిల్లలకు పోయినాయి, ఉన్నటువంటి డబ్బులు పెళ్లిలకు పోయినాయి, ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు. మేము అడుగుతాం, మా రావాల్సిన డబ్బులు ఏమని అడుగుతున్నాం. మేము ఏమి ఎక్కువ అడుగుతలేము. ఇంకో వేజ్ అగ్రిమెంట్ చేయవా, ఇంకేదో చెయ్యి, మాకు ఇంకేదో ఇంట్రెస్ట్ లేకుంటే మేము ఇవ్వమని అడుగుతున్నాం. మేము మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి. మేనేజ్మెంట్ మాకు ఒక హామీ ఇవ్వాలి. ఇంతమంది వేలాది మంది కార్మికులు ఇవ్వాలా. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కార్మికులు ఇక్కడ ఉన్నారు. ఇక అంత రిటైర్డ్ వాళ్ళే, ఎవరు సర్వీసులు లేరు, వాళ్ళకి జీతాలు రావు, మీ అందరికీ తెలుసు. కాబట్టి మేము అనేది ఏంటంటే మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి. ఒక్కొక్కరికి 30 లక్షలు 40 లక్షలు రావాలి. మరి వాళ్ళకి వస్తే వాళ్ళ బతుకుదేరు వాళ్ళు చేస్తారు. కాబట్టి మేము అడుగుతుంది వాళ్ళని ఇవ్వమని చెప్తున్నాం. అదే రకంగా సౌకర్యాలు ఇస్తున్నారు ప్రభుత్వం. ఆర్టీసీకి చాలా డబ్బులు వస్తున్నాయి చెప్పుకుంటారు. ఏది మహిళలకు ఏదైతే ఇస్తున్నామో వాళ్ళ ద్వారా అనేక డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. నిజానికి ఆ డబ్బులన్నీ ఆర్టీసీ సంస్థకే ప్రభుత్వం ఇచ్చినట్లయితే ఈ రోజు కోట్లాది రూపాయలు మిగులుబాటు కావాలి. సంస్థకు ప్రభుత్వం కూడా ఇస్తలేదు. ప్రభుత్వం కూడా దోబుచ్చాడుతుంది ఆర్టీసీ తోటి. ఒక దిక్కు వాళ్ళకి ఓట్ల గురించి ఇవాళ మహిళలకు ఇచ్చి రావాల్సిన డబ్బులు కలెక్షన్లు అనేది తగ్గిపోయినాయి. కానీ మేము ఇస్తున్నామని చెప్తున్నారు, మేము ఇస్తున్నామని చెప్తున్నారు ప్రభుత్వము. ఈ మేనేజ్మెంట్ కూడా ప్రభుత్వానికి, చీఫ్ మినిస్టర్ భయపడి మాకు డబ్బులు వస్తున్నాయని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు ఈ సంస్థ. అట్లా అబద్ధం ఆడవద్దు.
నిజంగానే డబ్బులు వస్తే మా డబ్బులు ఇవ్వడం పెద్దగా మాకు ఎంతండి 800 కోట్లు రావాలి. 800 కోట్లు రావడానికి 4 దినాల కలెక్షన్ చాలు మాకు. త్రూ అవుట్ తెలంగాణకు వచ్చినటువంటి కలెక్షన్స్ 4 రోజుల కలెక్షన్స్ ఇస్తే మొత్తం ఈ కార్మికులకు రావాల్సిన బకాయిలు వస్తాయి. కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేనేజ్మెంట్ ముందు వైఖరి వహిస్తుంది, ప్రభుత్వం ఇవ్వద్దని చెప్తుంది కాబట్టి వీళ్ళు ఆడుతున్నారు. వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఏం లేదు. ప్రభుత్వం ఎవరు చెప్తే వాళ్ళు వస్తారు. ఎండిని ఇవ్వాలి అవసరం అనుకుంటే ఏదైనా వాగ్దానం చేస్తే తెల్లారే ఎండి ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఇటువంటి పరిస్థితులలో వీళ్ళు కూడా సంఖ్యల్లో వేసుకొని చేతులకు సంఖ్యలు వేసుకొని పనిచేస్తున్నటువంటి మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నది. కాబట్టి మేము అనేది ఏంటంటే మీరు ఆలోచించండి, మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని మీకు దండం పెట్టి కోరుకుంటున్నాం.